ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ అనుకూలత వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూలతలు పరిస్థితులు మీకు ఎదుర్కొవుతున్నాయి, అవకాశాలు ఉన్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమించగలుగుతారు, అలాగే మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వ్యక్తులు బంధానికి, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతే వీరు ఏ పనినైనా మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025 సంవత్సరం జూన్ 6వ తేదీ శుక్రవారం రోజున మిథున రాశి వారికి దినఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించండి, చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారికి అంశంలో జరిగిన మీ యొక్క జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మిథున రాశి వారి జీవితంలో మేలుకవలు నేర్పించుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మిథున రాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా బోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరటైతే లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరొక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిథున రాశికి చెందిన
వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్‌ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు అంటే మీకు తెలియని ఒక వ్యక్తుల నుండి తెలియని నెంబర్ నుండి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ లేదా తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలైతే ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూన్ 6వ తేదీ శుక్రవారం అనేది మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం. చొర భయం అనేది కూడా అవసరం. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా కూడా పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక చూచారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 6వ తేదీన మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిథున రాశి వ్యక్తులు ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం.